అన్నా తొలి వెలుగు రఘు నా వల్ల బ్రోకర్ మల్లిక్ కూడా నా వల్ల ఖమ్మం బాధితులకు న్యాయం జరిగింది అంటున్నాడు. నాకు నవ్వల్నా ఏడవల్నా అర్థమైతే లేదు. నేను అందుకే అంట కదా, రఘుది డ్రామా తీర్మార్ మల్లన్నది డ్రామా అనేది గందుకే అంట. నేను వీళ్ళు పోలేదు అంటలేను. వీళ్ళు ఏం చేసిండ్రు, పోయి రిపోర్టింగ్ చేసిండ్రు. రిపోర్టింగ్ అట్లా పోయి అట్లా రిపోర్టింగ్ చేసి ఇట్లా వచ్చింది అంటే సమస్యను వాళ్ళు అనుభవిస్తున్న బాధలను ఇట్లా ప్రపంచానికి వీడియో ద్వారా చూపించారు. దాని ద్వారా పరిష్కారం అవుతుందా? పరిష్కారం అవుతుంది దానివల్ల? దాన్ని పరిష్కరించడానికి ఎంత యుద్ధం చేయాలో ఆ యుద్ధాన్ని మోయగలిగే శక్తి ఉన్న వారెవరో కావాలి. దానికి వీళ్ళు మోయగలరు ఆ యుద్ధం? 6 గంటల పాటు నడి ఎండలో 300 మంది పోలీసులతోటి 1000 మంది ఇటు జాగృతి, అదేవిధంగా ఇటు డిఎస్పి కార్యకర్తలు, అటు బాధితులు, మేమంతా కలిసి 1000-1200 మంది అయితే మాకు సమానంగా గంటకు పోలీస్ బలగాలను దింపారు. ఇది యుద్ధం కాదు. ఇందులో 5-6 మంది దాడికి గురైనలు, ఓ కానిస్టేబుల్ కింద పడిపోయింది, ఓ కానిస్టేబుల్కి మొత్తం గాయాలైనాయి, ఓ 20 మందికి పైన లాఠీ చార్జ్ జరిగింది. మాలాంటి వాళ్ళను పోలీసులు 1.5 గంటల పాటు ఖమ్మం అంతా కొట్టాలనే ఉద్దేశంతో పోలీస్ జీబులలో ఎక్కించుకొని తిప్పిళ్ళు. ఇది ఏంది? ఇదంతా ఒక వణుకు పుట్టించే భయానకమైన పరిస్థితి. దీన్ని మోయగలవా? తొలి వెలుగు రగ్ కావచ్చు, లేకపోతే తీర్మార్ మల్లన్న కావచ్చు, మోయగలరా దీన్ని మీరు? అట్లా పోయి టాటా బాయ్ బాయ్ చెప్పి బయటకు వచ్చేసింది. ఇది దీనివల్ల మీ విజయం అయిపోయిందా? చెప్పుకోవడానికి మనకు ఉండాలి, అప్పుడప్పుడు సిగ్గు అనిపించాలి కాస్త అయినా. మీరు ఫీల్డ్కి పోలేదని మేము అంటలేము. మీరు ఫీల్డ్కి ఎందుకు పోయినా కూడా మాకు తెలుసు. ఎక్కడన్నా ముళ్ళ దొరికితే ఆ ముళ్ళని జేబులు వేసుకొని అద్దామనే పోయినలా అని తెలుసు మాకు. ఎన్ని ముళ్ళలు వసూలు చేస్తానో కూడా తెలుసు మాకు. కానీ ఇది సందర్భం కాదు. వెలుగుమట్ల ప్రజలకు ఎవరి ద్వారా సమస్య పరిష్కారం అయిందో వాళ్ళకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నడి రోడ్డు మీద నడి ఎండలో 6 గంటల పాటు పోలీసులతోటి యుద్ధం చేసినాం. పోలీసులు అరెస్టు చేసి రాత్రి 10 గంటలకు మళ్ళీ రిలీజ్ చేసినాక చక్కగా మళ్ళీ వెలుగుమట్ల బాధితుల దగ్గరికి పోయి రాత్రి అంతా కూడా నిరాహార దీక్ష చేసినాం. రాత్రి అంతా మెలకువ ఉండి దొడ్డు దోమలు కుడతా అంటే కూడా అక్కడ నిరాహార దీక్ష చేసి వచ్చినాం. మేం చెప్పుకుంటలేము ఇది మా విజయం అని. ప్రజలు చెప్తాను, ప్రభుత్వం చెప్తాంది. కవిత గారు, విశారదన్ గారు ఇంకో 2 రోజులు దీక్షలో ఉంటే ఈ మొత్తం ఈ సమాజం అంతా అగ్నిగుణం అవుతుందా అనుకున్నారు వాళ్ళు. ఇటు కవిత గారికి, అటు విశారదన్ గారికి ఎంత మద్దతు, 100కు పైగా సంఘాలు వచ్చి మద్దతు తెలిపినాయి. కనీసం ఉండాలి మనం చెప్పుకునడానికి, ఆ స్థాయి ఉండాలి. మనం ఏ పార్టీ పోరాటం చేసినాం ఫీల్డ్లో అనేది ఉండాలి వాళ్ళకే. వీళ్ళనే అంటారు జోకర్ గాన్లని, ఆటలో అరచిపండు అని వీళ్ళనే అంటారు అన్నట్టు.